రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి వెల్ఫేర్ కు సంబంధించిన జీవోను పునరుద్ధరించాలంటూ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ అలాగే జీవో నెంబర్ 6ను మళ్ళీ రజకుల వెల్ఫేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పునరుద్ధరణ చేయాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన అయితే తెలియజేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రజక సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు ఈ మీ చిరకాల కోరిక ఏంటి? అసలు ప్రభుత్వం మీ పట్ల అవలంబిస్తున్న వైఖరిపై మీరు ఏ విధంగా మీ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారేంటి? అసలు ప్రధానంగా రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము కోరుతున్నామండి. ఎందుకంటే భవిష్యత్తులో మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు. మరి ఇప్పుడైతే ఎస్సీ జాబితాలో చేరుస్తామని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ముందు ఇచ్చారండి. మరి అలాగే డిక్లరేషన్ కూడా పెట్టారు. మరి ఇంతవరకు అది హామీ అమలు కాలేదు. మరి మర్చిపోయారేమో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. మేము గుర్తు చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. వెంటనే కేంద్రంతో మోదీ గారితో మాట్లాడి ఈ విషయం చర్చించి వెంటనే ఎస్సీ జాబితాలో రజకులందరినీ చేరుస్తారని మేము కోరుతున్నామండి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4 రాష్ట్రాల్లో ఉంది. అలాగే భారతదేశంలో 16 రాష్ట్రాల్లో ఈ ఎస్సీ జాబితాలో చేర్చారు రజకుల్ని. మరి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లోని ఎస్సీ జాబితాలో చేర్పించమని మేము కోరుతున్నాము. నేటికి కూడా అది చిరకాల వాంఛ ఎస్సీ జాబితాలో ముందు చేర్చాలని మేము కోరుతున్నామండి. అలాగే రజక మహిళలు పెట్టిన అసభ్యకరమైన పదజాలను వాడుతూ సాంఘిక బహిష్కరణలు చేస్తున్నారు. ఆ ఆడపిల్లపైన దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు. కాబట్టి అట్రాసిటీ చట్టం కావాలని మేము కోరుతున్నాము. బీసీలో 104 కులాలు ఉన్నాయి. మరి అందరికీ ఒకే చట్టం పెడితే న్యాయం జరగదు మాకు. కనుక ప్రభుత్వం వారు వెంటనే స్పందించి రజకుల కోసం సామాజిక భద్రత చట్టాన్ని, అట్రాసిటీ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేసి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. అలాగే ఈ జిల్లాలో గతంలో ఇచ్చిన దోబీఖానాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అది 10 లక్షల రూపాయలకి మాకు ఉపయోగపడలేదు. లబ్ధిదారులకు ఎవరికి కూడా అది ఉపయోగపడలేదు, అసంపూర్తిగా ఉండిపోయాయి. కాబట్టి ఎక్కడైనా కొత్త దోబీఘాట్లు మంజూరు చేసేటప్పుడు ధరలకు అనుగుణంగా 20 లక్షల రూపాయలు దోబీఘాట్లు మంజూరు చేస్తే మేము దోబీలు బతుకుతామండి. అలాగే ఈ విజయనగరంలో కదా రాష్ట్రం మొత్తం మీద దోబీలకి పోస్టులు కేటాయించాలి. దేవాలయాల్లో కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ దోబీ పోస్టులకి దోబీలకే కేటాయించండి. అది కాంట్రాక్టర్కి అప్పచెప్తున్నారు. మేము చాలా నష్టపోతున్నాము. ఎన్నో జీవోలు పాలక వర్గాలు చేస్తున్నా నేటిగా జీవోలు అమలు కావటం లేదు. అంటే ప్రభుత్వం చేస్తున్న అధికారులు చేయటం లేదు. మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎంత విధంగా ఇప్పుడే అర్థమవుతుంది. దానిపై వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగం వారు చర్య తీసుకుంటారని మేము కోరుతున్నాము. అలాగే మా సాంఘిక సంస్కృతి కార్యక్రమాలు చేపట్టాలన్నా జిల్లాలో సామాజిక భవనం లేదు. సామాజిక భవనాన్ని కూడా ప్రభుత్వం వారే స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేసి రజకులకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుతున్నాము. అలాగే రజక కుటుంబాలకి కూడా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. మా సర్వసాధారణమైన ఈ సమస్యలు ప్రభుత్వం వారికి చీమ కుట్టినట్లు ఉంటుంది. కానీ చిన్న సమస్యలు ప్రభుత్వం తలుచుకుంటే ఎంతోసేపు పట్టదు. కానీ ఈ ప్రభుత్వం వారు ముద్రపోతుంది. మరి మేము ఈరోజు బట్టలు ఉతుకుతున్నాము అంటే అది ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి. ఈ రోజులు ప్రజానీకం పబ్లిక్లో తిరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు అసెంబ్లీలోకి వెళ్తున్నారంటే మా రజకుల కష్టార్జితమేనండి. మేము తయారు చేసిన బట్టలు మీరు వేసుకొని వెళ్తున్నారు. కానీ రజకుని చిన్న చూపు చూస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి రజకుల పట్ల నిర్లక్ష్యం కాకుండా రామాన రాగాలతో చూసి మాకు రక్షణ కల్పించి ఎస్సీ జాబితాలో చేర్పించి చాకరీ స్థలాలపైన చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తారని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇది మొత్తం మీద విజయనగరం కలెక్టరేట్ వద్ద రజక సంఘాల ఐక్యవేదిక పూర్తి స్థాయిలో ఇక్కడ తమ నిరసన గళాన్ని అయితే విప్పుతున్నారు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రజకుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించాలి, రజకులకు న్యాయం చేయాలంటూ, అలాగే తన ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళకి ఏవైతే వెల్ఫేర్ ఉందో ఆ వెల్ఫేర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఏదైనా ప్రభుత్వం అధికారులు స్పందించుకుంటే భవిష్యత్తులో ఇటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ రజక సంఘం నాయకులు కావచ్చు, అలాగే వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జస్ట్ మొహమ్మద్ సరతో శ్రీధర్, HMTV.